చిన్ననాటి స్నేహితుడు ల్యాండ్ అమ్మి పెట్టమంటే ఖచ్చితంగా డీల్ చేసి పెడతానని చెప్పేసని ఒక హోటల్కి తీసుకెళ్ళాడు. చిన్నప్పటి స్నేహితుడే కదా అని చెప్పేసని తినడానికి ఫుడ్ ఆర్డర్ చేశారు. తిన్న తర్వాత ఆమెకి మత్తు మందు ఇచ్చారు అనేది అర్థమైంది. ఆ తర్వాత ఆమె మీద ఆ చిన్నప్పటి స్నేహితుడే అత్యాచారం చేయటమే కాక ఏం చేశాడు అనేటటువంటి దాని గురించి మనం మాట్లాడుకోబోయింది. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. లవ్ జిహాద్లని మేము మాట్లాడుతుంటే కొట్టి పారేసేటటువంటి కాక్రోచులు కొన్ని ఉన్నాయి. అలాగే లవ్ జిహాద్ అంటే మాట పెగలనటువంటి పిల్ల కాక్రోచులు చాలా ఉన్నాయి. బన్నుల నోట్లో పెట్టుకొని అసలు వాటి గురించి మాట్లాడడమే చేతగాని వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఎక్కువ మాట్లాడితే భుజాలు తడుముకునేటటువంటి బ్యాచ్ కూడా ఉంది. వాళ్ళందరికీ నేను ఒకటే ప్రశ్న, లవ్ జిహాద్ ఉందా లేదా? ఉందని చెప్పడానికి భయపడుతున్నారా? భయపడుతూ ఇది అబద్ధమని మాట్లాడే వాళ్ళకి ఇప్పుడు నేను చూపించేటటువంటి ఈ వీడియో, ఒక్కసారి ఈ వీడియోను చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్, అష్హదు అన్న ముహమ్మదర్ రసూలుల్లాహ్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أعوذ بالله من الشيطان الرجيم. 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 بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. بسم الله الرحمن الرحيم. قل أعوذ برب الفلق من شر ما خلق ومن شر غاسق إذا وقب ومن شر النفاثات في العقد ومن شر حاسد إذا حسد. قل أعوذ برب الناس ملك الناس إله الناس من شر الوسواس الخناس الذي يوسوس في صدور الناس من الجنة والناس. أفحسبتم أنما خلقناكم عبثا وأنكم إلينا لا ترجعون فتعالى الله الملك الحق لا إله إلا هو رب العرش العظيم. మై డియర్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఒక మహిళ, ఆ ఎదురుగా ఉంటున్నటువంటి వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి. ఆ ముస్లిం వ్యక్తి, ఆమెకి పూర్వం పరిచయం ఉంది, స్నేహితుడు. ఆ పరిచయంతో ఆమెకు ఉన్నటువంటి ఒక ల్యాండ్ని డీల్ చేసి పెట్టమని చెప్పింది. తప్పకుండా చేస్తాను, పలానా హోటల్కి పలానా వాళ్ళు వస్తారు, రా నేను అక్కడ మాట్లాడిస్తాను అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత స్నేహితుడే కదా, ఫుడ్ తినడానికి ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన తరువాత ఆమెకి ఏం జరిగిందో తెలియలేదు. కట్ చేస్తే ఆమెకి కొన్ని వీడియోస్ వచ్చాయి. ఆ వీడియోస్లో చూసి ఆమె ఒక్కసారి షాక్ అయింది. ఏంటి అంటే, ఆమె ఎప్పుడైతే ఆ ఫుడ్ తిన్నదో ఆ ఫుడ్లో మత్తు పదార్థము కలిపి ఉండడం వల్ల, అలాగే డ్రగ్స్ కలిపి ఉండడం వల్ల ఆవిడ అచేతన స్థితిలోకి తనను తాను కోల్పోయినటువంటి పరిస్థితి. ఆమె మీద అత్యాచారం చెయ్యటమే కాక, ఇక్కడ మీరు ప్రత్యక్షంగా ఇందాక చూశారు, అక్కడ మత మార్పిడికి ఏం జరుగుతుంది, మహిళల్ని లోపరుచుకోవడానికి ఏమి జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ వీళ్ళ మీదకి ప్రేరేపిస్తున్నారు అనేటటువంటిది క్రిస్టల్ క్లియర్గా చూశారు. దీని గురించి మేధావుల్ని మాట్లాడమని మనం అడుగుదామా? వాళ్ళు మేధావులేనా? అలాగే ఇలాంటి విషయాలు సనాతన ధర్మంలో ఏం జరిగినా అయ్యో కుయ్యో మొర్రో అనుకొని మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ ఈ సంఘటనకి ఏం స్పందిస్తారు? చాలాసార్లు మేము మాట్లాడుతుంటే చాలామంది మాట్లాడతారు, మా మధ్య మత కలహాలు పెట్టకు, మీ మధ్య ఎవడు పెట్టాడు, మీ మధ్యకి ఎవడొచ్చాడు? రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్నటువంటి ఘోరాల గురించి నేను మాట్లాడుతుంటే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారని మళ్ళీ ప్రశ్నిస్తున్నా నేను. ఇక్కడ ఈ యువతికి జరిగినటువంటి అన్యాయం తెలుసా మీకు?
ఒకప్పటి స్నేహితుడు కదా అని నమ్మి హోటల్ రూమ్కి వెళ్తే హోటల్ రూమ్కి కూడా ఎందుకు వెళ్ళింది అని అంటే అక్కడ ల్యాండ్కి సంబంధించిన డీల్ సెట్ చేస్తాను, అక్కడికి మనుషులు వస్తారు అని చెప్పి వెళ్తే తెలిసిన స్నేహితుడే కదా అని చెప్పి ఆమె వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, తిన్నటువంటి ఫుడ్లో డ్రగ్స్ కలపడం జరిగింది. ఆ తర్వాత ఆవిడ ఎలాంటి సిచ్యుయేషన్లో ఉందో మీరు చూశారు. ఆమె మీద లైంగిక పరమైనటువంటి దాడి జరగడమే కాక అవన్నీ కూడా వీడియోలు తీసి ఆమెను బెదిరించారు. నువ్వు కనుక మాకు డబ్బులు ఇవ్వకపోతే, అలాగే మతం మారకపోతే, నీ భర్తని విడిచిపెట్టకపోతే మేము ఈ వీడియోలన్నిటినీ బయట పెడతాము అని చెప్పి దగ్గర అమ్మాయి దగ్గర నుంచి 3,95,000 ఆల్రెడీ డబ్బులు వసూలు చేశారు. ఆ అమ్మాయి ఆ టార్చర్ తట్టుకోలేక తీసుకెళ్ళి ఆ ఇష్యూని బయట పెట్టింది. తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేసి 4 తంతే ఈ ఇష్యూస్ అన్నీ, ఈ వీడియోస్ అన్నీ బయటకు వచ్చాయి. మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది మాట్లాడుతూ ఉంటారు హిందూ ఆడపిల్లలకి సిగ్గు లేదు, మదమెక్కి కొట్టుకుంటున్నారు, ఇంకా చాలా నీచమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి సోదరులు మన ఆడపిల్లల్ని ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లొంగ తీసుకుంటున్నారు, మారుస్తున్నారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఈ సాక్ష్యాలన్నీ కూడా మాకు తెలుసు. ఇలాంటివి ఏం జరుగుతున్నాయో కూడా మాకు తెలుసు. ఎన్ని తిప్పలు మేము పడుతున్నామో మన పిల్లల్ని మనం వెనక్కి తీసుకురావడానికి. మాకు దొరకనటువంటి మద్దతు మన హిందువుల నుంచే ఉంది. అండర్లైన్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంత నీచంగా ఆడపిల్లల గురించి మాట్లాడతారు అనంటే, ఎవ్వడు కావాలని జీవితాన్ని నాశనం చేసుకోవడానికి వెళ్ళడు. కానీ ఏదో ఒక పరిచయంతో వాడు నమ్మించి జిమ్ ట్రైనర్ అంటే గుర్తొచ్చింది. ఆ ఒక్క విషయం మళ్ళీ మాట్లాడతాను నేను ఈ ఎపిసోడ్ లాస్ట్లో మాట్లాడతాను. ఒక దరిద్రుడు, ఒక హిందువు గురించి కూడా మాట్లాడాలి. జిమ్ ట్రైనర్ల రూపంలో కానివ్వండి, అలాగే స్నేహితుల రూపంలో కానివ్వండి, ఎన్ని దాష్టికాలని మనం చూస్తున్నాం. ఎక్కడెక్కడ ఆడపిల్లల్ని ఫ్రెండ్స్ రూపంలో కాలేజీల్లో బీటేసి, అరే 17 సంవత్సరాల పిల్లండి, ఎంత 39 సంవత్సరాల వాడు లవ్ జిహాద్ పేరుతో తీసుకెళ్ళి ఆ పిల్లోడిని పెళ్లి చేసుకుంటానంటది. 14 ఏళ్ల పిల్లండి, మీకు తెలుసా? 45 ఏళ్ల వాడిని నేను వాడిని చేసుకుంటానని చెప్పి కూర్చుంటుంది. ఎన్ని కేసులు మా దగ్గరకు వస్తున్నాయి, మేము ఎంత స్ట్రగుల్ పడుతున్నామో ఎవరికైనా తెలుసా? వాళ్ళెవరో మా పిల్లలు కాదండి. వాళ్ళ వెంటబడి మేము మా జీవితాలన్నిటినీ కూడా వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టుకొని వ్యవస్థని బాగు చేసుకోవాలి, హిందువుల్ని కాపాడుకోవాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, కాపాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ హిందువుని కాపాడడానికి ఏ చట్టమూ లేదు. హిందువుని కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, కాపాడుకుంటుంది హిందువులు మాత్రమే. మాలాంటి వాళ్ళు, మాకంటే ఇంకా కష్టపడేటటువంటి వాళ్ళు ఉన్నారండి. బయటికి రానటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది వీటి మీద పని చేస్తున్నారు. అలా కాపాడబడుతున్నారు కాబట్టి నీ ఇంట్లో నీ ఆడపిల్ల సేఫ్గా ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో మన బజరంగ్ దళ్ పిల్లలకి మాత్రము నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎన్ని కేసులు, ఎంతమంది ఆడపిల్లల్ని వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుతున్నారు మాకు తెలుసు. ఏం మాట్లాడతారు ఇప్పుడు ఈ విషయం గురించి? ఇంత దారుణాలు జరుగుతున్నాయో మీకేం తెలుసు? ఆ పిల్లను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయాలంటే, ఇందాక మీరు చూసారా వాళ్ళని ఎలా హిప్నటైజ్ చేస్తున్నారో, అలా హిప్నటైజ్ చేసి వాళ్ళ బ్రెయిన్ని కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. దాని నుంచి మేము ఆ పిల్లల్ని బయటపడేయడానికి మాకు ఎంత టైం పడుతుందో తెలుసా? మేము ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేస్తామో మీకు తెలుసా? బయటకి మాట్లాడుతుంటే, అరుస్తుంటే మావి అరుపుల కింద కనిపిస్తున్నాయి. ఆవేదన లోపల ఎంతుందో. ఎందుకంటే ఇలాంటివి మేము బయట చెబితే చాలా కొట్టిపడేశారు, ఇలాంటివి మేము చెబితే అబద్ధాలు చెప్తున్నామన్నారు. మరి ఇది వాస్తవం బయటకు వచ్చింది. ఇవాళ రేపట్లో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా, ఎవరైతే ఏ ప్రశ్న వేస్తారో ఆ ప్రశ్నకి సమాధానం విశ్వం తీసుకొచ్చి కూర్చోపెడుతుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మై సనాతన ధర్మ. అండర్స్టాండ్? ఎవడైనా నా ధర్మంలో ఇది జరుగుతుంది, అన్యాయం జరుగుతుందని మేము గొంతెత్తి ప్రశ్నిస్తే, మమ్మల్ని, మా యొక్క వాయిస్ని తొక్కేయాలని చెప్పి చేసే ప్రయత్నాలన్నిటికీ కూడా విశ్వం వెంటనే వాళ్ళకి చూపిస్తుంది. ఆ కర్మని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఈరోజు కూడా మీరు చూస్తున్నారు వాళ్ళని. ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి వ్యవస్థలో మనం ఉంటున్నాం. ఈ ఆడపిల్లల్ని ఎవరు కాపాడాలంటే, ఇంట్లో కూర్చున్న అమ్మ కింద పెట్టే కామెంట్ పెట్టే అయ్య కాపాడుతున్నారా? మేమెందుకండి రోడ్డు మీదకి వస్తున్నాము అనంటే, ఈ సమాజంలో మేము కూడా ఉన్నామండి. ఈ సమాజంలో మేము ఎన్నో చూసామండి. ఎవరో వస్తారు బాగు చేస్తారంటే ఎవరు రాలేదండి. ఎవరికి వాళ్ళే బాగు చేయాలి. బాగు చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకోవాలన్న తర్వాతనే మేము
ఈ ప్రయత్నాలు మొదలుపెట్టాం, ఈ పోరాటం మొదలుపెట్టాం. ఆ పోరాటంలో ఎన్నో దెబ్బలు తింటున్నాం, మరెన్నో అవమానాలు, ఎన్నెన్నో విపరీతమైనటువంటి గాసిప్స్ వస్తున్నాయి. బట్ అందరికీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నాను, ఏంటి అనంటే మాకు కూడా ఒకరోజు వస్తుంది, ఉరికిచ్చి కొట్టే రోజు చాలా తొందరలో వస్తుంది. మీరు చూస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మేము కొట్లాడేది జనం కోసం, మేం కొట్లాడేది ఒక సుస్థిరమైనటువంటి ప్రజాపాలన కోసం, మేం కొట్లాడేది మన హిందువుల రక్షణ కోసం. మీరు చూపించండి రాజ్యాంగంలో హిందువులు రక్షించేటటువంటి చట్టాలు ఎన్ని ఉన్నాయి, ఆ చట్టాలు ఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది చెప్పండి. మాలాంటి వాళ్ళని ఎన్నో ప్రయాసల కోర్చి అతి నీచ నికృష్టమైనటువంటి ఎంగిలి మెతుకులు ఏరుకునే మమ్మల్ని మాట్లాడతారు. అరే నేను చెప్తున్నా, నేను ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. మీలాగా ఎంగిలి మెతుకులు ఏరుకుని మీ బతుకులేంటో, మీ జీవితాలేంటో, ఎక్కడ మొదలైనయో, ఏం జరుగుతున్నాయో బయట పెట్టే రోజు అతి తొందరలోనే ఉంది. కంగారేం పడకండి, కంగారు అస్సలు పడద్దు. మీలాగా ఎగిరెగిరి పడిపోయి మీలాగా సీరియళ్ళు మేము చెయ్యం. మేము చేసేది చాలా పగడ్బందీగా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకా చెప్పాలి అనంటే బలంగా కూడా ఉంటుంది, ధర్మబద్ధంగా ఉంటుంది. కాబట్టి చివరికి గెలిచేది ధర్మమే. లాస్ట్లో ఇందాక నేను మాట్లాడాను ఒక జిమ్ ట్రైనర్ గురించి. వాడెవడు సంతోష్, ఒకడు జిమ్ ట్రైనర్గా ఉండి ఒక పైలట్ మహిళని లైంగిక పరంగా లొంగ తీసుకోవాలనేటటువంటి దగులుబాజీతనం ఎవరిని చూసి నేర్చుకున్నావురా సన్నాసి నువ్వు? నిన్ను జాగ్రత్తగా తీసుకెళ్ళి జైల్లో పెట్టారా. కానీ పొరపాటు హిందూ బంధువులందరికీ చెప్తున్నాను, ఎవడైనా ఇలాంటి లత్తుకోరు పనులు గనక చేస్తే వాడు జైలుకి వెళ్ళే లోపే వాడికి ఏం జరగాలో అది జరగాలి. వాడు హిందువైనా ఎవడైనా సరే. మహిళలంటే అంత నీచంగా, అంత నికృష్టంగా, అంత తేలిగ్గా ఉన్నారా? బయటకు వచ్చి పని చేసేటటువంటి ప్రతి మహిళని పక్కలోకి వస్తుంది అనుకుంటున్నారా? దగుల్బాజీ వెదవల్లారా. కోసి ఒక్కొక్కడికి కారం పెట్టి జైల్లోకి పంపించండి వీళ్ళందరూ. నాకు దొరికితే నేను అదే పని చేస్తా, డెఫినెట్గా అదే పని చేస్తా. ఇలాంటి దగుల్బాజీ పనులు ఎవడు చేసినా, వాడు ఏ మతానికి సంబంధించిన వాడైనా, ఏ జాతికి సంబంధించిన వాడైనా, బిడ్డా చెప్తున్నా, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే వాడు ఎక్కడైతే ఏ పని చేశాడో అక్కడ నిట్ట నిలువుగా ఏలాడేస్తాం. నేను అందరికీ కూడా చెప్తున్నాను, హిందూ యువతకి కూడా చెప్తున్నాను, ఇలాంటి వెధవలు దొరికితే ముందు వీళ్ళని పనిష్ చేయాలి. ఎందుకు పనిష్ చేయాలో చెప్తాను వినండి. ఎందుకు అనంటే ఇలాంటి చీడ పురుగులే రేపొద్దున మనకి అతి భయంకరమైనటువంటి వ్యతిరేక శక్తులుగా తయారవుతారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించేటటువంటి ప్రసక్తే లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఆడపిల్లంటే ఇంత దిగజారుడుతనమా? ఆడవాళ్ళంటే ఇంత ఇదా? ప్రతి ఒక్కడికి ఆడదాని మాన ప్రాణం అంటే రాజకీయంగా ఉపయోగించుకుంటానికి పనికొస్తుందా? ఏమనుకుంటున్నారా మీరు అసలు? ఏమనుకుంటున్నారు? జాతి ఏమవుతుంది? మేధావులు ఎక్కడికి పోతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? చెప్పుతో నలపద్దా ఇలాంటి వెధవల్ని ఎవడైనా సరే. మై డియర్ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, మనము ఒకడి మీద పోరాటం, ఏ పోరాటం అయితే చేస్తున్నామో అది దుర్మార్గం మీద పోరాటం. ఆ దుర్మార్గం మనలో చేసినా సరే పడేయాల్సిందే. అర్థమైందా? దయచేసి అందరూ ఇప్పటికైనా ఈ వీడియో చూసైనా మేము ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతున్నామో, మాకు ఎంత దుఃఖం మా లోపల ఉందో, ఎంతమంది ఆడపిల్లలు దేశాలు దాటి ట్రాఫికింగ్లోకి వెళ్ళిపోయారో, ఎంతమంది ఆడపిల్లలు సెక్స్ బానిసలుగా తయారవుతున్నారు, తట్టుకునే గుండె దీంట్లో ఎన్ని బడబాగ్నులు ఉన్నాయో మీకు తెలియదు. కొంపల్లో కూర్చొని కింద మెసేజ్లు పెట్టి ఆడజాతికి చెప్తున్నా, ఏదో ఒకరోజు తిక్కరేగిందనుకో, మీరు పెట్టే పిచ్చి కామెంట్స్కి ఇల్లెతుక్కుంటూ వస్తా బిడ్డ. ఇల్లెతుక్కుంటూ వచ్చి జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చుకొచ్చి నేను తన్నను. ఎవరు రావాలో వాళ్ళు వచ్చి చేస్తారు. అర్థమైందా? ఓర్పు ఓపికకి ఒక హద్దు ఉంటుంది. ధర్మము మీలాంటి వాళ్ళ విషయంలో కాదు, పాటించే వాళ్ళ విషయంలో. అర్థమైందా? భారత్ మాతాకి జై.